మిత్రులందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్ చల్చీమల. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. సో ఈ 15 సంవత్సరాలలో చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది నా మొదటి వీడియో. అలాగే మీ గురించి ముఖ్యంగా ప్రాక్టికల్గా చూపిద్దామనేసి ఒక కొత్త ఇల్లు స్టార్ట్ చేశాను. ఈరోజు బోర్ వేస్తున్నాను. మనం ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఇల్లు వచ్చేసి 134 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్. అలాగే దీని సైజ్ వచ్చేసి 24x50. ఆల్మోస్ట్ మనకి ఇది స్లాబ్ ఏరియా వచ్చేసి 1100 సెప్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ ఇల్లు స్టార్టింగ్ నుండి పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఒక వీడియో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా మీరు ఏదైతే ఇల్లు కట్టాలనుకోండి, ఆ ఇంటికి మీరు ఏ ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హౌస్ పర్మిషను అండ్ ప్లానింగ్ అండ్ మీటర్కి ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మేస్త్రిని ఎలాగ మాట్లాడాలి, మేస్త్రికి పేమెంట్స్ కూడా అంటే లేబర్ని ఎలా మాట్లాడుకోవాలి, ఎలా పేమెంట్లు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో సందర్భాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి మనము మెటీరియల్ వచ్చేసరికి మెటీరియల్ మనము బ్రిక్, సిమెంట్, స్టీల్ అండ్ ఏదైనా మనం ఏ బ్రాండ్స్ వాడాలి అనేది కూడా ఆ సందర్భాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్నారనుకోండి. సో బ్రిక్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మనకి ఒక 8 రూపీస్ నుంచి 12-13 రూపీస్ వరకు ఉంది బ్రిక్ ప్రజెంట్ మార్కెట్. సో అది వచ్చేసి ఒక 8 రూపీస్లో ఏ క్వాలిటీ అంటే మన బడ్జెట్లో ఈ క్వాలిటీ వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకోటి, ఇది డైలీ మీకు వీడియోస్ వస్తాయి కనుక మీరు వీలైతే నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి మీరు వీడియో ఓపెన్ చేసి చూడలేరు కనుక మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బోరు గురించి మాట్లాడుకుందామండి. బోర్ మాట్లాడుకునే ముందు ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఈ చివరి వరకు చూసినాక మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు మళ్ళీ నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీ వరకు రావాలనుకుంటే మాత్రము గంట నొక్కి పెట్టుకోండి. అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బోర్ గురించి డిస్కషన్ చేద్దాము. ఈరోజు నేను బోర్ వేపిస్తున్నాను కనుక నాకు 500 అంటే 410 ఫీట్కి నాకు వాటర్ వచ్చినాయి. 1 ఇంచ్ వాటర్ మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఈ సమ్మర్ చాలా మే మంత్ కదా, ఫుల్ అంటే ల్యాండ్ మొత్తం డ్రై అయి ఉంటుంది కనుక నాకు 1 ఇంచ్ వరకు వాటర్ పడింది. నెక్స్ట్ రెయిన్ సీజన్ కనుక మనకి 2 to 3 ఇంచెస్ వాటర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో మనకి ఏంటంటే నేను ఈ 410 ఫీట్కి మనకు వాటర్ పడింది కనుక నేను 550 వరకు బోర్ డ్రిల్ వేయించాను. అలాగే కేసింగ్ వచ్చేసి 10 ఫీట్ కేసింగ్ వచ్చేసి ఒక 5 ఫీట్ వేయించాను. 10 ఇంచ్ కేసింగ్ వచ్చేసి 5 ఫీట్ వేయించాను. అలాగే మనకి 7 ఇంచ్ కేసింగ్ వచ్చేసి 46 ఫీట్ వేయించాను. బోర్ బండి వాళ్ళు మాత్రం 40 ఫీట్ మాత్రం పక్కా అంటే మినిమం 40 ఫీట్ వేస్తారు వాళ్ళు, అంతకు మించి అయితే తక్కువ వేయరు. అలాగే ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చేసి లేబర్ ఒక 1000 రూపీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే నాకు మొత్తం ఓవరాల్గా ఈ బోర్కి వచ్చేసి నాకు 73,000 అయింది ఈరోజు ఖర్చు. నేను బార్గింగ్ చేసి 70,000 ఇచ్చాను. అది మీకు అంటే బోర్ వేసినాక బార్గింగ్ చేయడం అంటే వాళ్ళు ఒప్పుకోరు. సో నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ప్రైస్ డీటెయిల్స్ మాత్రం లాస్ట్ అంటే వీడియో చివరిలో మీకు డిస్ప్లే చేస్తాను ఈరోజు ప్రైస్ డీటెయిల్స్. సో మీరు బోర్ వేయించుకోవాలనుకుంటే మాత్రం ముందే డిస్కషన్ చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలనేది సింపుల్గా చెప్తాను. మీరు సింపుల్ మెథడ్ అండి ఇది. మీరు ఒకవేళ మీరు ఏదైతే మీరు బోర్ వేయించుకోవాలనుకుంటే మీరు జెస్టైల్కి అంటే మీ ఫోన్ నెంబర్ నుంచి జెస్టైల్ కాల్ చేయండి. జెస్టైల్ కాల్ నెంబర్ వచ్చేసి 10 అండి. ఆ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళు జస్ట్ మీరు కాల్ లిఫ్ట్ చేయగానే మీ డీటెయిల్స్ అడుగుతారు. సో మీరు ఏదైతే కావాలనుకున్నారో మీరు మీ ఏరియాలో ఏదైతే పాయింట్ వేయాలనుకుంటున్నారో ఆ ఏరియా నియరెస్ట్ పాయింట్ అంటే ఆ ఏరియా చెప్తే ఆ ఏరియా పేరు చెప్పి మీరు బోర్ పాయింట్ డీటెయిల్స్ అడగండి, అంటే బోరు బండి డీటెయిల్స్ అడగండి. వాళ్ళు ఏం చేస్తారు, మీ నియరెస్ట్ ఎవరైతే బోర్ బండి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ నెంబర్ షేర్ చేస్తారు, వాళ్ళ నెంబర్లు మీకు షేర్ చేస్తారు. ఫోన్ కట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ బోర్ బండి వాళ్ళు కాల్ చేసేసి మీ డీటెయిల్స్ అడుగుతారు. మీరు కూడా వాళ్ళ ఏంటంటే ప్రైస్ డీటెయిల్స్ అడగండి. వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ మీకు వాట్సాప్కి పంపిస్తారు. పంపించగానే ఏం చేయండి అంటే మీరు అట్లా చాలామంది చేస్తారు కనుక అందరి దగ్గర ప్రైస్ డీటెయిల్స్ తీసుకొని మీకు ఏదైతే బెస్ట్ ప్రైస్ కోడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర మీరు ఓకే చేసుకొని బోర్ పాయింట్ వేయించండి.
ఇంకోటి ఏంటంటే మీరు బోర్ పాయింట్ వేసే ముందు మీరు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కేసింగ్ గురించి క్లియర్గా మాట్లాడుకోండి. ఏ బ్రాండ్ వేస్తారు, ఎంత అమౌంట్లో వేస్తారు అనేది. ఎందుకంటే తర్వాత మన వాళ్ళకి బార్గింగ్ చేస్తే మాత్రం వాళ్ళు తగ్గియరు. సో ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. బోర్ విషయానికి వచ్చేసరికి రేపు ముగ్గు ఎలా పోయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే పిల్లర్ గుంతలు ఏ సైజ్ తీయాలి, ఎంత డెప్త్ తీయాలి, ఇంకోటి మనం స్టీల్, సిమెంట్ ఎట్లా ఏడ పర్చేజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి అందులో ఏ బెస్ట్ క్వాలిటీ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి మనము చాలా మంది డస్ట్ వాడతారు, అంటే రోబో శాండ్ అని ఉంటుంది. ఆ రోబో శాండ్ అనేది వాడుతుంటారు. అది కూడా ఏడ వాడాలనేది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకోటి ఎందుకంటే నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీకు రావాలనుకుంటే బెల్ నొక్కితే మీకు వస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది మాత్రం అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ అండి.